స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాత అని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ 24వ వార్డులో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కార్పొరేటర్ పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేకే రాజు మాట్లాడుతూ ప్రతిపక్షాలను సైతం ఎంతగానో గౌరవించే రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా, ప్రతిపక్ష నేతగా ఆదర్శప్రాయమైన రాజకీయాలు నడిపారని కొనియాడారు. కాగా జీవీఎంసీ 26వ వార్డులో గుర్తు తెలియని వ్యక్తులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ప్రశాంత వాతావరణాన్ని పాడు చేయడానికి జరిగిన కుట్రగా దీన్ని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని అందరూ కూడా అంటే ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పేదల సంక్షేమం, ఒక చక్కని చిరునవ్వు, ప్రత్యర్థులు కూడా ఆయన చిరునవ్వుతో ఆకర్షించుకునే విధానం, ఆయన 5 సంవత్సరాలు 3 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కానీ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ నేతగా కానీ ఆయన వ్యవహరించినప్పుడు హోందాతనంతో కూడా రాజకీయాలు చేశారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ సందర్భంగా కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు హోందాతనంతో కూడా రాజకీయాలకు రాజశేఖర రెడ్డి గారు మారిపోయారైతే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని మనందరికీ కూడా తెలిసిందే. వారు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ఈరోజు ఏదో విధంగా ఎక్కడో చోట కృత్రిమంగా అర్లలు సృష్టించడం, లేదా విగ్రహాలు ధ్వంసం చేయటం, లేదా లేనిపోని ఆరోపణలు చేయటం, ఏదో రకంగా ప్రజల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గెలుపు ఓటములు అనేది రాజకీయాల సహజం. కానీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చిస్తే తప్పకుండా ప్రజలు అర్పిస్తారు. కానీ ఈరోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఎందరో మంది అభిమానిస్తారు. అలాంటి మహానేత వర్ధంతి సందర్భంగా ఈరోజు దురదృష్టం, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అంటే రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్న చోట లేనిపోయిన అల్లర్లు సృష్టించే విధంగా, మనస్పర్ధలు సృష్టించే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. విగ్రహ ధ్వంసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజేదంటే మేము గతంలో కూడా ఏ పోరాటం చేసినా, ఏం చేసినా పాలసీ మ్యాటర్స్ మీద మేము ప్రొటెస్టులు చేసాం. విశాఖపట్నం అభివృద్ధి విషయంలో కానీ, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్యాకేజ్ కోసం కానీ, లేదా ఆనాడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉత్తరాంధ్ర ప్రతిపాదించిందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాననే విషయాల్లో మాత్రమే ఎప్పుడైనా ప్రొటెస్టులు చేశాను తప్ప వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా అనగదొక్కాలి లేదా రాజకీయంగా కక్ష సాధించాలని ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా వ్యవహరించలేదు.